వ్యూవర్స్ నమస్కారం. ఈరోజు ఈపీఎఫ్ఓ నామినీ ఉండవలసిన మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్, యూఎన్ఏ నంబర్, కేవైసీ అవ్వాలి. మరి ఆధార్లో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఆధార్లో ఉన్నట్టు ఉండాలి. కేవైసీ చేయించాలి. కేవైసీ చేసిన తర్వాత మనకు ఈ ప్రొఫైల్ అనే వస్తుంది. డిస్ప్లే పైన చూసిన ప్రొఫైల్ అనే వస్తుంది. ఈ ప్రొఫైల్లో మనము చేయవలసిన పది రెడ్ మార్క్లో ఉన్నాయి కదా, మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారేజ్ అయ్యిందా కాలేదా అనేది అది ఫిల్ చేయాలి. ఇది అడ్రస్ ఫిల్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ చేసిందే ఉంది. కింద డేట్ ఆఫ్ జాయినింగ్ లేదండి, రెడ్ ఉంది కదండి 3. అందులో డేట్ ఆఫ్ జాయినింగ్ మనం ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ మన సంస్థ మనం ఎప్పుడు జాయిన్ అయినా మనకు డేట్ ఉంటుంది కదండి, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటేనే మనము ఆ నామినీ చేయగలము. ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ చేయలేకపోతే మనం నామినీ చేయలేమండి. డేట్ ఆఫ్ జాయినింగ్ మనము ఎంటర్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనము ఎవరు ఈపీఎఫ్ఓ లాగిన్ అవ్వి పాస్వర్డ్ కనుక్కొని పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకొని, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ తెలిసిందే ఎంటర్ చేసి డేట్ ఆఫ్ జాయినింగ్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటే మనము నామినీ చేసుకోవచ్చండి. నామినీ మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అందరూ చేసి నామినీ అనేది ఎవరికి కావాలి, ఎవరికి మనం ఎక్కువ పర్సెంటేజ్ 100% ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు నామినీ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం జోడించి మనం ఎవరికి 100% ఇస్తున్నాం అనేది నామినీ ఇవ్వాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముఖ్యంగా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ఫిల్ ఉండాలి, రెడ్ మార్కులు లేకుండా అన్నీ ఫిల్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకొని మనం కరెక్షన్ చేసుకుంటున్నామని అందరికీ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని